హాయ్ గైస్, హ్యాపీ సంక్రాంతి అండి అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సంక్రాంతి బాగా చేసుకుంటున్నారా అందరూ? మేము కూడా పెద్దలకి బట్టలు అవి పెడతామండి. బట్టలు పెట్టి పిండి వంటలు అవి చేసి దేవుడి దగ్గర పెడతాము. ఇంకోండి బట్టలు అవి పెట్టాను. ఇవి చీరలు, ఇవి లుంగీలు, ఇవి టవల్స్. ఇలా చీరలు అవి పెద్దలకు పెడతామండి. ఇలా పిండి వంటలు అవి చేసి పెడతాము. నాకు ఎంతకంటే ఎక్కువ వెరైటీస్ రావండి. మామూలుగా డైలీ చేసుకునే అయితే చాలా వెరైటీస్ చేస్తాను, కానీ ఇవి అంత బాగా రావండి. అందుకని నాకు వచ్చినయే గారెలు, పులిహార, పరవన్నం చేశానండి. చేసి పెట్టాను. ఇంకోండి మా దేవుడి రూమ్ అనమాట. ఇదంతా మా దేవుడి రూమ్ అండి. ఇలా ఉంటుందన్నమాట మా దేవుడి రూము. అదే అండి, పెద్దలకి ఇలా పెట్టుకుంటాము. సంక్రాంతి రోజున పెద్దలకి ఇలా పెట్టుకుంటామండి. పెట్టుకొని ఈరోజు పూజ చేసుకుంటాము. ఓకేనండి. అమ్మా నాన్నగారు ఉండగా బాగా చేసుకునేవాళ్ళండి. చేసుకునేవాళ్ళం అందరము. కానీ వాళ్ళు లేకపోవడము ఇప్పుడు పెద్ద ఇంట్రెస్ట్ ఉండలేదండి. కాకపోతే వాళ్ళకి బట్టలు పెట్టాలి కదా, వాళ్ళకి పెట్టాలి, వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. నా కూతురు బట్టలు పెడుతుంది నాకు అని ఎదురు చూస్తూ ఉంటారని వాళ్ళకి బట్టలు పెట్టడం కోసమే రియల్గా అయితే ఈ పూజ చేస్తున్నానండి. వాళ్ళు లేనప్పుడు నాకు మొత్తము శూన్యం అయిపోయిందండి. కానీ మన పిల్లల కోసం తప్పదు కదండి అలాగా. అదే అండి. హాయ్ అండి. నా గొలుసు చూసారండి, ఇదిగోండి నా చీర. ఇది కూడా అంతేనండి, వర్క్ శారీయే. ఇది ఏంటంటే క్లాత్ తీసుకుని మొత్తం శారీ అంతా ప్యాచ్ వర్క్ చేసి బార్డర్ వేసానండి. బార్డర్ వేసి అక్కడక్కడ మిర్రర్స్ గ్లిటర్ పెట్టి అంటించాను అనమాట. సేమ్ కలర్ గ్లిటర్ పెట్టి. ఈ చైన్ ఒకటి తీసుకున్నామండి, గొళ్ళ గొలుసు. ఇది ఒక 50 గ్రామ్స్ పడింది అనమాట. 4.5 lakhs అయ్యిందండి. ఎలా ఉందో చెప్పండి. ఈ శారీ కూడా అంతేనండి, ఇలాగే వర్క్ చేసుకోవడం బాగా ఇష్టం కదా, అలాగే ఈ శారీ కూడా అలాగే వర్క్ చేశానమాట. ఈరోజు కట్టుకుందాంలే అని ఈరోజు కట్టుకున్నానండి. ఓకేనండి. అదిగోండి మా మమ్మీ డాడీ వాళ్ళిద్దరూ. మేమంటే చాలా అపురూపం అండి వాళ్ళకి, కానీ వాళ్ళు లేకుండా అయిపోయారు ఇప్పుడు. కృష్ణ బాయ్.